హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమలా రమేష్. ఇది వచ్చేసి దివాళీ రోజు అండి, పార్ట్ 2 వీడియో లెక్క పెడుతున్నాను. మా వారు దేవుడికి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొడుతున్నారండి. ఇక్కడ ధనలక్ష్మి అమ్మవారికి కొబ్బరికాయ కొట్టాము. అలాగే మన ఇంట్లో డైలీ పూజ చేసుకునే విగ్రహాలు ఉన్నాయి కదా, వాటికి కూడా పూజ చేసుకున్నామండి. ఆ కొబ్బరికాయ అంటే ప్రసాదం కూడా సైడ్కి పెట్టాము, అది సరిగ్గా అనిపించట్లేదు ఈసారి. ప్రసాదం కూడా పెట్టాను. ఇంకో టేబుల్ పెడదాం అనుకున్నా కానీ ఇంకా వద్దు, కింద డిజైన్ చేసాం కదండి, ఫ్లవర్స్ డిజైన్స్, దానికోసమని ఇంకా పెట్టలేదు, సైడ్కి పెట్టేశాను. మా బొమ్మల దగ్గర కనిపిస్తూ ఉంటుంది. ఏమేమి చేశానంటే ఈసారి వడలు, పులిహోర, ఏమంటారు పెరుగన్నం అండి. తర్వాత మా వారైతే చక్కగా దేవుడికి హారతి తెచ్చేసారండి. ఆయన బెల్ సౌండ్, ఇది ఒరిజినల్ సౌండ్ ఫ్రెండ్స్, నేనేమో ఎక్కడ ఎడిట్ చేసింది కాదు, బాగా చేస్తారండి మా వారు. నాకు ఇష్టం పూజలు అయితే మా వారు ఎక్కువ, అంటే ఆయనకి ఏమేమి కావాలని నేను పూజ చేసేది మాత్రం ఆయనే. ఫస్ట్ ఇంట్లో మగవాళ్ళే పూజ చేయాలండి. ఫస్ట్ ఇంట్లో పెద్ద ఎవరు ఉంటారంటే నా ఇంట్లో పెద్ద మా వారు, కాబట్టి మా వారే చేస్తారు, డైలీ చేస్తారు, ఒక్కరోజుని కాదు, తెలుసు కదా మీ అందరికీ. అక్కడ హారతి ఇచ్చేసారండి, మళ్ళీ ఇక్కడ హారతి ఇచ్చేసారు. ఆ హారతి ఇచ్చిన తర్వాత మేము కూడా హారతి తీసుకున్నామండి, పిల్లలు, నేను వీడియో షూట్ చేస్తున్నాను. మా వారే మీరే ఇచ్చేయండి బ్లెస్సింగ్స్ అంటే ఇచ్చేసారండి. ఇలా అక్కడ బ్లెస్సింగ్స్ తీసుకున్న తర్వాత మేము కూడా ఇక ఇంట్లో దీపాలు పెట్టడం స్టార్ట్ చేసామండి. కొంచెం టైం అయిపోతుందని త్వరగా చేసాము. తర్వాత మా వారు దేవుడి ఏమంటారు ధనలక్ష్మి అమ్మవారికి అక్షంతలు వేసారండి. తర్వాత 1 by 1 అందరం వేసిన తర్వాత ఇక మేమైతే దీపాలు, ఫోటోలు దిగడం, ఫోటోలు అయితే ఫుల్ దిగామండి ఆ రోజు మా వారితో. మా వారు మాకు ఫుల్ ఫోటోలు తీశారు. నేను మా బుడ్డిది అస్సలు ఆగట్లేదండి, భయమే లేదు దానికి ఫ్లేమ్ అంటే. నేనే భయపడుతూ వద్దే అన్న అసలు మాట. ఒకసారి మా దేవుణ్ణి కూడా చూసేయండి ఫ్రెండ్స్, మా ధనలక్ష్మి అమ్మవారిని. ఆ రోజు మేము ధనలక్ష్మి అమ్మవారికి పూజ చేసాము. దీపావళి అంటేనే ధనలక్ష్మి అమ్మవారు మేము, అదే కదా, చూసారా ఎంత బాగా డెకరేట్ చేసాము. అంటే ఎవ్రీ ఇయర్ చేసుకుంటామండి, ఈ ఇయర్ కూడా అలాగే చేసుకున్నాం. ఆ తర్వాత మేము ఆ దీపాలు వెలిగించినవి తీసుకెళ్ళి గడప దగ్గర పెట్టడం, అక్కడ కొన్ని ఫోటోలు దిగడము, అండ్ బయట రంగోలీ నేనే చేశాను ఫ్రెండ్స్. ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. అంత కలరింగ్ అంతా నేనే చేశాను. మా పిల్లలకైతే బాగా నచ్చేసింది. ఆ గడప దగ్గర నేను పెడతానంటే నేను అందుకోసం వాళ్ళకి ఇచ్చేసానండి. ఫస్ట్ పిల్లలే దేనికైనా ఫస్ట్ ప్రిఫరెన్స్, అది నా ఇంటి ఆడబిడ్డలు కాబట్టి వాళ్ళే ఫస్ట్ పెడతారండి, తర్వాత నేను పెట్టాను. చూసారా నా రంగోలీ చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉందో, బాగుందా? నచ్చితే కామెంట్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేనే డెకరేట్ చేసుకున్నానండి రంగోలీ ఈసారి, ప్రతిసారి నేనే చేసుకుంటా. ఈసారి కూడా ఇలా దీపాలతో చేసుకుని, ఇంకా పెద్దగా చేద్దామంటే అక్కడ ప్లేస్ లేదండి, అందుకోసం చిన్నగా చేసుకున్నాను. మరి పెద్దగా వద్దులే అనేసి మా పిల్లలు ఇంకా చేయమంటున్నారు, వద్దు బెట్ట, మళ్ళీ మనం నడవడానికి ఉండదు, మళ్ళీ మనం కిందకి వెళ్తాం కదా క్రాకర్స్ కోసం అనేసి. తర్వాత దీపం పెట్టేసిన తర్వాత కిందకి వచ్చేసామండి. ఇక మా వారు స్టార్ట్ చేశారు ఫస్ట్. ఆ తర్వాత నేను, మా చిన్నది తెలుసు కదా, దానికి అస్సలు భయం లేదు. మా పెద్ద పాపకి ఒక కాకృతి పట్టుకోమన్నా ఏడుపు వస్తుంది, అంత భయం దానికి. మా చిన్నది అయితే చాలా డేరింగ్ అండి, పెద్దదానికంటే. అందరికీ తెలిసింది కదా, చిన్నోళ్ళే ఇంట్లో గట్టిగా ఉంటారు కదా. నేను కూడా మా ఇంట్లో చిన్నదాన్ని, కొంచెం డేర్ ఎక్కువ నాకు కూడా. ఇప్పుడు మా వారు, తర్వాత నేను, అలా 1 by 1 మేమైతే దివాళీ సెలబ్రేషన్ బాగా చేసుకున్నాండి. ఒక్కరోజు కాదు, మేము కరెక్ట్ 3 days సెలబ్రేషన్ చేసుకున్నాము. దివాళీ ముందు రోజు, దివాళీ తర్వాత రోజు కూడా మేము చేసాము. అవి కూడా పెడతానండి, అది ఫస్ట్ వీడియోలో పెడతాను, ముందు రోజుది. అండ్ సెకండ్, థర్డ్ డేది కూడా పెడతాను. చూసారా దానికి ఎంత డేరో, మంచిగా కాకృతులు మళ్ళీ కాలుస్తుందండి. అని మా పెద్ద పాప పట్టుకోమన్నా రావట్లేదు, దగ్గర కూడా రావట్లేదు, అంత భయం దానికి. ఆ సౌండ్లకి చెవులు మూసుకోవడం, అరవడం అది చేస్తుంది. మా ఆయన దగ్గర పిలిచి పట్టుకోమని బతిమలాడి పెట్టారండి. అప్పుడు కాసేపు పట్టుకుంది, ఫోటోల కోసం పట్టుకుంది. అది కూడా మేము పట్టుకో మమ్మీ పట్టుకొని. ఆ తర్వాత నేను కూడా స్టార్ట్ చేశానండి, నాకు కూడా ఇష్టమే ఇలా బాంబులు పెట్టడము. పెద్ద పెట్టాను కానీ చిన్నవి ఇలాంటి ఫ్లవర్ పాట్స్, కాకరొత్తులు, భూచక్రాలు అవి పెడతానండి. ఆ తర్వాత మా వారు మీరేం ఇంట్లో వంట చేయొద్దని ముందే చెప్పేశారండి, దేవుడి కోసం ప్రసాదం ఒకటే చేయమని చెప్పారు. మాకు ఫుడ్ అయితే బయట నుంచి ఆర్డర్ చేసేసారండి. ఆ రోజు ఎంత చక్కగా బయట ఫుడ్డు, యాక్చువల్లీ బనానా